నమస్తే, నేను డాక్టర్ రమణ యశస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. మనకి 4 రోజులుగా గుంటూరు అర్బన్ ఏరియా నుంచి అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి మోషన్స్, వామిటింగ్స్ అంటే విరోచనాలు, వాంతులు, దీన్ని మేము ఈ సైంటిఫిక్ పరిభాషలో, మెడికల్ పరిభాషలో గ్యాస్ట్రోఎంటరాలజీ అంటాము, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము. అలాగే దీన్ని అతిసార వ్యాధి అని కూడా అంటారు. అయితే 4 రోజుల నుంచి కేసులు రోజు కొన్ని చొప్పున కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అది అలార్మింగ్గా ఉండటం వల్ల ఈ వీడియో చేయటం అవుతుంది. ఇప్పుడు నేను ఈ డయేరియా పేషెంట్స్ దాదాపు 32 మంది ఉన్న 333వ వార్డు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ అందరూ కూడా ఉన్నాను. ఈ వీడియో తీయటం ముఖ్య ఉద్దేశము మన అర్బన్ ఏరియాలో ఉన్న ప్రజలకి, అట్లాగే చుట్టూ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ధైర్యం చెప్పడం కోసము. ఇది గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది, అంటే అతిసార వ్యాధి అనేది చాలా సింపుల్గా తగ్గిపోయేది. అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి, అభద్రతా భావంతో ఉండకూడదు, భయంతో ఉండకూడదు. మీరు ఇళ్లలో నీళ్లు కాచి వడపోసి నీళ్లు తాగితే మంచిది. ఎందుకంటే మీరు చూసారు, ఈ మధ్యకాలంలో చాలా వర్షాలు వచ్చాయి, డ్రైన్స్ అన్నీ పొంగాయి. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే మున్సిపాలిటీ వాళ్ళు కానీ, మేము కానీ, మీరు కానీ ఎక్కడో ఒకటి వాటర్ కంటామినేషన్ జరగచ్చు. అలా జరిగినప్పుడు నీళ్లలో ఆ బ్యాక్టీరియా ప్రవేశించి మనం తాగే నీళ్ళలో ఈ అతిసార వ్యాధి అంటే వాంతులు, విరేచనాలు అవ్వచ్చు. అయితే ఎవరు భయపడకుండా వెంటనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే మీకు ఏం లేదు, దీనికి ఆ బయటికి పోయే ద్రవ పదార్థాలని మళ్ళీ ఐవి సెలైన్ ద్వారా ఇస్తాం మీకు. అలాగే ఈ బ్యాక్టీరియా, కడుపులో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడానికి యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దీనికి సంబంధించిన హయ్యర్ ఎండ్ ట్రీట్మెంట్ ఉంది. మందులు ఉన్నాయి, సెలైన్లు ఉన్నాయి, డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, వార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కావాల్సిన ఈ బ్యాక్టీరియాని కనుగొనడానికి కల్చర్ అనే టెస్ట్ ఉంది. మిగతా టెస్టులన్నీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, లివర్ ఫంక్షన్, ఇలా టెస్టులన్నీ ఉంటాయి. రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మీ ప్రాణానికి ఏమీ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఇవ్వగలము. అయితే ఇది లేట్ అయ్యే కొద్దీ ఇది ప్రాణాంతకం అవుతుంది. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు, ఈ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు చనిపోతూ ఉంటారు. అయితే ఒక్కళ్ళు కూడా చనిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము మిషన్ జీఈ అంటే మిషన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే ఒక కార్యక్రమం తీసుకొని వాళ్ళు సండే అయినా కూడా డాక్టర్స్ అందరినీ ఈ పేషెంట్లందరినీ చూస్తూ వీళ్ళలో ఎవరు కూడా ప్రాణాంతకం అవ్వకూడదు, వీరికి ట్రీట్మెంట్ త్వరితగతిన అందాలి, ఎక్కడ డిలే జరగకూడదు, టెస్టులన్నీ వెంటనే అయిపోవాలి, వీళ్ళకి ఫ్లూయిడ్స్ అని కానీ, యాంటీబయాటిక్స్ కానీ, మిగతా ఏ ట్రీట్మెంట్ అయినా సరే, ఎస్పెషల్లీ ముఖ్యంగా 50 ఏళ్ళ పైన పడిన వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్ అంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళకి, బాగా లావుగా ఉన్న వాళ్ళకి, స్మోకర్స్కి, ఆల్కహాలిక్స్కి, కొంతమంది స్మోక్ చేస్తుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, వీళ్ళందరూ ఆస్తమా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ప్రాణాంతకం అవ్వచ్చు ఒక్కోసారి. అందుకని వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వీళ్ళకి ప్రాణాంతకం కాకుండా డాక్టర్స్ టీంని ఏర్పాటు చేశాము. ప్రతి వార్డులో కూడా ఈ టీమ్స్ ఉంటాయి. అలాగే ఈ టెస్టులు కూడా టకటక జరిగిపోయి మీకు ఏ బ్యాక్టీరియా ఉంది ఆ బ్యాక్టీరియా సంబంధించిన మంచి మందులు కూడా ఇస్తాము. ఎందుకంటే ఇది చెప్తుంది మీకు ధైర్యం చెప్పడం కోసమేను. మీరు ఇక్కడికి వస్తే, ఇక్కడికి రాగానే మీకు ముందు క్యాజువాలిటీకి వస్తారు. మీరు క్యాజువాలిటీ నుంచి మీకు మిగతా వార్డ్స్కి షిఫ్ట్ చేస్తారు. ఒకవేళ అవసరమైతే ఐసీయూలో కూడా పెడతారు. ఇక్కడ ఐసీయూ సెటప్ కూడా ఉంది. అయితే మీరు ఇక్కడ చెప్పే ఇంపార్టెంట్ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ఇది ప్రజానికాన్ని అందరికీ కూడా చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళ వార్డుల వాళ్ళకు కూడా చెప్తున్నాను. మీరు తినబోయేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే మీరు నీళ్లు, ఎస్పెషల్లీ ఈ బాగా వర్షాలు పడినప్పుడు, ఈ వర్షాల సీజన్లో లేకపోతే సీజనల్ వ్యాధులు ఉన్న రోజుల్లో మీరేం చేయాలంటే నీళ్లు కాచి తాగాలి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా, నీళ్లు వాసన వచ్చినా, కలర్ మారినా వెంటనే మీ మున్సిపల్ అధికారులకు కానీ, అక్కడ ఉన్న అధికారులు ఎవరికైనా చెప్పాలి. అలాగే మీరు బయట పదార్థాలు తినకూడదు. ఇప్పుడు వచ్చిన ఈ పేషెంట్స్లో 20 మంది దాదాపు మేము పానీపూరి తిన్నాము, లేదా రోడ్ల పక్కన బండ్ల మీద దగ్గర ఉన్న బజ్జీ తిన్నాము, దోశ తిన్నాము, ఇలా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొరపాటును కూడా బయట చేసిన పదార్థాలు తినకూడదు. ఇంట్లోనే శుభ్రంగా చేతులు కడుక్కొని మీరు చక్కగా ఇళ్లలో, మీరు స్త్రీలే కదా, మీరు చక్కగా ఇంట్లో వండేది, మీరు చక్కగా వండి పెట్టేటప్పుడు ఆ పదార్థాలన్నీ ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా అవి బాగా తోముకొని, ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని ఉడకబెట్టి చేస్తే చాలా ప్రమాదం అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని మళ్ళీ ఎప్పుడు కూడా హీట్ చేయకూడదు. మీరు ఎప్పుడు అప్పుడు వేడివేడిగా తింటేనే మీకు ఎలాంటి జబ్బులు రాకుండా, ఎస్పెషల్లీ ఈ సీజనల్ వ్యాధులు ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు కూడా మీ అందరూ తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏమైనా సరే దురదృష్టవశాత్తు ఎప్పుడైనా సరే వాంతులు, విరోచనాలు, ఈ అతిసార వ్యాధి అని మీకు వచ్చినట్లు అనిపిస్తే వెంటనే 1-2 సార్లు మోషన్ అయినా సరే మీ దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్కి వెళ్ళొచ్చు, మీ దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళొచ్చు. అక్కడ డాక్టర్లు చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి పంపిస్తే ఇక్కడికి రావచ్చు, లేదా డైరెక్ట్గానే ఇక్కడికి రావచ్చు. మీరు ఎప్పుడైనా ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండండి. ఇక్కడ
18 ఎకరాల విస్తీర్ణంలో 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్లో 30 విభాగాలు మీకోసం 24 గంటలు పనిచేస్తుంటాము. రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ ప్రతి టెస్టులు, ప్రతి చికిత్సలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇది గమనించుకొని మీరు ఇలాంటివి వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చి సలహాలు సూచనలు కూడా స్వీకరించవచ్చు, ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఇదంతా తెలుసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఇక్కడ చాలామంది పాత గుంటూరు నుంచి, నెహ్రూ నగర్ నుంచి, సుద్దపల్లి డొంక నుంచి, ఐపీడీ కాలనీ, ఇలాంటి చాలా చోట్ల నుంచి వస్తున్నారు. రాత్రి 6 అగ్రహారం నుంచి వచ్చారు, 8 అగ్రహారం నుంచి వచ్చారు. ఈ ఇళ్ళలో వాళ్ళు మీ దగ్గర, అక్కడ వాళ్ళందరూ మీరు కూడా అప్రమత్తం చేయాలి. అమ్మ ఇక్కడ నీళ్లు తాగితే ఇలా వచ్చింది, ఇక్కడ ఒకవేళ అక్కడ అధికారులు చెప్పండి అని మీరు కూడా ఒకరికొకళ్ళు చెప్పుకోవాలి. ఎందుకంటే మనము మనిషి సంఘజీవి, మనం ఒకరికొకళ్ళు సాయం చేసుకుంటూ, ఒకరికొకళ్ళు తోడ్పడుకుంటూ, ఎవరికి ఇబ్బంది రాకుండా, ఒక్క ప్రాణం కూడా పోకుండా మనం కాపాడుతున్న బాధ్యత ఉంది మన సంఘజీవిగా. అలాగే మా మిషన్ జీవి కూడా అంతేను. మేము ఒక్క మనిషి కూడా ప్రాణాంతకం కాకుండా వాళ్ళ ప్రాణాన్ని, మా ప్రాణాలు అడ్డుపెట్టి సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ మెసేజ్ తీసుకొని చక్కగా బయట పదార్థాలు తినకుండా, వాటర్ ఏమాత్రం తేడా ఉండి వాటిని తాగకుండా, ఒకవేళ అనుమానం ఉంటే కాచిన నీళ్లు తాగండి, చేతులు పరిశుభ్రం కడుక్కోండి, ఇళ్ళలోనే వంట చేసుకొని తినండి. మిగతా బయట వాటి మాత్రం మీరు బబుల్స్ నీళ్లు కూడా ఖచ్చితంగా కాగబెట్టుకోండి. మనం ఏది నమ్మలేని రోజుల్లో ఉన్నాము. మీరు బబుల్స్లో వచ్చిన నీళ్లు కూడా ఇది సేఫ్ అనుకోవద్దు, అవి కూడా కాగబెట్టి తాగండి. ఓకేనా? ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం హాయిగా ఉంటుంది, అనవసరంగా ఆసుపత్రి పాలు కాకుండా ఉంటారు. మీరు ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మేము మీకోసం ఉన్నాము. మీకోసం మేము అనే ఈ కార్యక్రమము ప్రతి శుక్రవారం ఇక్కడ చేస్తున్నాం. మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అవగాహన కలిగి ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని నిరంతరం శ్రమించే మీ సాహో జీహెచ్ టీం. థ్యాంక్ యూ.